ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. వీరును ఇతరులనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచూ వచ్చిరి. లూకాసు వార్త 8వ అధ్యాయము 3వ వచనము. చాలా కాలం క్రితం ఒక అంతఃపురంలో 3 అంతఃపుర కన్యకులు ఉండేవాళ్ళు. ఒక ఉదయం వాళ్ళు అందమైన పూల ముక్కలతోనూ సుందరమైన సెలయేళ్లతోనూ నిండుకొని ఉన్న ఉద్యానవనంలో విహరిస్తున్న సమయంలో తమ ముగ్గురిలో ఎవరివి అందమైన చేతులు అని వారు ఆలోచించసాగారు. తన తెల్లని వేళ్లతో తీయని స్ట్రాబెర్రీలు కోస్తున్న ఎలినార్ అనే అమ్మాయి నా చేతులే అందమైనవి అని అనుకుంది. మంచు బిందువులు జారిపోతున్న అందమైన రోజాలను కోస్తున్న ఆంటోనెట్ అనే మరో అమ్మాయి తన చేతులే అందరి చేతుల కన్నా అందమైనవి అనుకుంది. పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తున్న స్వచ్ఛమైన సెలయేటి నీటిని తన సున్నితమైన వేళ్లతో స్పర్శిస్తూ పరవశించిపోతున్న జోన్ అనే 3వ అమ్మాయి తన చేతులే మిగతా 2 చేతుల కన్నా అందమైనవి అనుకుంది. ఆ సమయంలో భిక్షమెత్తుకునే ఒక అమ్మాయి ఆ దారిన వెళ్తూ తనకేమైనా దానం చేయమని వాళ్లను అర్థించింది. అయితే ఆ 3 అంతఃపుర కన్యకులు ఆ అమ్మాయిని చూసి అసహించుకుంటూ తమ ముఖాలు ప్రక్కకు తిప్పుకున్నారు. అప్పుడు ఆ భిక్షమెత్తుకునే అమ్మాయి దగ్గరలో ఉన్న ఒక గుడిసె వద్దకు వెళ్ళి తినటానికి ఏమైనా ఉంటే పెట్టమని కోరింది. ఆ గుడిసెలోంచి ఒక స్త్రీ బయటకు వచ్చింది. ఆమె ముఖం ఎండకు బాగా వాడిపోయి ఉంది. కష్టించి పనిచేయటం వల్ల ఆమె చేతులు బాగా మొద్దుబారున్నాయి. వికారమైన తన చేతులతో ఆమె ఆ అమ్మాయికి తినడానికి ఒక రొట్టె తెచ్చి ఇచ్చింది. అప్పుడు అమ్మాయి 3 అంతఃపుర కన్యకలు విహరిస్తున్న ఉద్యానవనం వద్దకు తిరిగొచ్చి వాళ్ళ ఎదుట ఒక దేవదూతగా మారిపోయి సహమానవులకు సహాయం చేసేందుకు ఏ చేతులు ముందుకొస్తాయో ఆ చేతులే అందమైన చేతులు అని వాళ్లతో అంది. పరదేశులోంచి తొంగి చూశాడు ప్రభు. ప్రేమతో పనిచేసే వాళ్ల కోసం అన్వేషిస్తూ తనలా ప్రేమతో పరిచయం చేస్తున్న వాళ్ళు అతి కొద్ది మంది కనిపించారు ఆయనకి. సంతృప్తిగా చూశాడు ప్రభు వాళ్ల వైపు. చిరునవ్వులు చిందిస్తూ ఇలా పలికాడు. మబ్బులు ముసురుకున్న చీకటి లోకంలో వాళ్ళు పడుతున్న ప్రయాసను వ్యర్థం కానివ్వను. బలహీనమైన వాళ్ల చేతుల్ని బలపరుస్తా. వాళ్ళు విత్తే ప్రతి విత్తనాన్ని ఆశీర్వదిస్తా. నా చేతుల్ని నీ చేతుల్లోకి తీసుకో ప్రభు. నీకోసం ప్రేమతో పనిచేసేందుకు వాటికి ప్రేరేపణ నివ్వు అన్నారు ఫ్రాన్సిస్ ఆర్ హోవర్కల్. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.